హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఓట్స్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ ఓట్స్ తినని వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఓట్స్లో ఇదొక రకం కాబట్టి చాలా ఈజీగా తింటారు. ఓట్స్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. దాంట్లో ఒక కప్పు వరకు ఓట్స్ తీసుకొని వాటిని క్రిస్పీగా వేయించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అలా వేపుతూ ఉంటే ఓట్స్ అనేవి క్రిస్పీగా అవడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో క్రిస్పీగా అయ్యేంత వరకు మాడిపోకుండా వేయించుకోండి. ఆ తర్వాత మీరు ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్ వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, ఆ రవ్వ అయితే నేను తీసుకున్నాను. సన్నపు రవ్వ ఉంటుంది కదా, దొడ్డు రవ్వ కాదు సన్నపు రవ్వ, ఆ రవ్వ తీసుకొని దాన్ని కూడా మళ్ళీ వేయించుకోవాలి. ఇలా రవ్వ వేయడం వల్ల ఇడ్లీలు అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇది ఇన్స్టాంట్గా చేస్తున్నాము కాబట్టి సో ఇందులో రవ్వ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. నార్మల్ ఓట్స్ అయితే కొంచెం గమ్ స్టిక్కీగా ఉంటుంది అని చెప్పేసి నేను రవ్వ తీసుకుంటున్నాను. ఈ రవ్వని కూడా మనము దూరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్టేజ్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓట్స్ని మనం ఇలా చేత్తో అంటే మనకు పౌడర్ వస్తే సరిపోతుంది. ఆ స్టేజ్ వరకు వేయించుకోండి. ఇప్పుడు ఓట్స్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటున్నాను. వీటిని ఒక మిక్సింగ్ బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఓట్స్ ఇంకా రవ్వ ఈ రెండింటిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ ఇంకా ఓట్స్ తీసుకున్నామో దాంట్లో ఒక 1/2 కప్పు వరకు కర్డ్ ఉంటుంది కదా, పెరుగు, గడ్డ పెరుగు, ఆ పెరుగు అయితే తీసుకోండి. ఆ పెరుగు తీసుకొని దాంట్లో అదే బౌల్లో కొన్ని వాటర్ పోసి ఇందులో కలుపుకుంటూ ఉండండి. ఇలా మనకు ఈ పెరుగును రవ్వ అనేది పీల్చుకోవడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. సో కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మధ్యలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకు ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇప్పుడు నేను ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి అల్లం ఇలా దంచుకున్నాను. పచ్చిమిర్చి అల్లం వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా వేసుకున్నాను, అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము 10 to 15 మినిట్స్ పక్కన పెట్టాం కాబట్టి అది గట్టిగా అవుతుంది. దీంట్లో ఇందాక మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. క్యారెట్ అనేది ఆవిరికి ఉడికితే అలా కూడా మనకు హెల్తీగా ఉంటుందని చెప్పేసి తర్వాత కొంచెం వాటర్ని ప్రీహీట్ చేసుకున్నాను. అలాగే ఇడ్లీ ట్రే తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం సేమ్ ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఆవిరిపైన ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మూత తీసి చూస్తే మనకు ఇడ్లీలు అనేవి రెడీ అవుతాయి అన్నమాట. అలాగే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇంకా ఏమైనా కుక్ అవ్వంది ఉంటే అది కూడా కుక్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత మూత తీసిన తర్వాత ఈ ఇడ్లీ ట్రే ఉంటుంది కదా, ఆ ఇడ్లీ ట్రేని కూడా సపరేట్గా ఒక 5 మినిట్స్ పక్కన మూత తీసి పక్కన వదిలేసేయండి. అలా వదిలేస్తే మనకి ఇడ్లీలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సేమ్ షేప్ అనేది చెరిగిపోకుండా వస్తుంది. అలా అని నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా పక్కన వదిలేసాను. ఆ తర్వాత తీస్తే ఇడ్లీలు అనేవి మనకి ఇలా చూడడానికి నీట్గా ఉంటుంది. ఏదైనా అందంగా ఉంటేనే తినాలనిపిస్తుంది కదా ఫుడ్ విషయంలో. సో అందుకని చెప్పేసి ఇలా పెట్టానన్నమాట. అంతే అండి, సింపుల్గా మనము ఓట్స్తో ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి మనం నార్మల్గా యూజ్ చేసే పల్లి చట్నీని యూజ్ చేస్తున్నాను. సో టేస్ట్ అనేది అదిరిపోయింది. మనకు ఇడ్లీలు కూడా ఇలా చాలా సాఫ్ట్గా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.